సాధన సంచార లేదా ఉషాకిరణ తేజస్సులో ధ్యానం ప్రసరించి చంద్రుడికి వచ్చిన స్వాగత లేదా చక్ర సాధన సంచార లేదా చేసినటువంటి అతిరథ మహారథులు అతిథి దేవుళ్ళు అదేవిధంగా ఎక్కడ నాగేశ్వర పూజ అక్కడ దేవత రవంతే అక్కడే ఉన్నటువంటి యొక్క సర్వదేవతామూర్తులు స్త్రీ స్వరూపాలు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాడు పంచాయతీరాజ్ మెయింటెనెన్స్ పార్టీ కంట్రోలర్ ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించి ఉద్యోగ వన ప్రస్థానంలో చక్కనైనటువంటి పేరు ప్రఖ్యాతులు లాంచి అదే కాలాన్ని సంపూర్ణంగా పూర్తిగా ఉంచుకొని చేసినటువంటి శ్రీ ఎస్ మునిరాజు గారి ఆత్మీయత అనుబంధ సన్మాన సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథి దేవులకు అలాంటి చక్కనైనటువంటి మునిరాజు గారు వారి శ్రీమతికి మనం ఇక్కడంటే ఒక్కసారి కరతాళం చేద్దాం. ఆయన కుటుంబాన్ని అక్కడ కూర్చున్న భజన గారికి మరొకసారి సభాముఖంగా అభినందనపూర్వకంగా బ్రాహ్మణులకు భాషిస్తున్నారు. వారు విసుకుగా పెట్టారు. బంధువులు అన్నప్పుడు నేను కూడా వారికి బంధువులు అవుతాను. అదేవిధంగా ఈ పెద్ద జిల్లాకు నేను పెన్షన్ సంఘానికి అధ్యక్షుడు పెద్ద జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలు ముద్ర కూర్చున్న కూడా నా సోదరుల సమానులు అందరూ కూడా చిరకాల పనిచేస్తారు. అదేవిధంగా మా బంధువులకు బంధుమిత్రులకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకటి చాలా మునిరాజు గురించి చెప్పాలంటే ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో పుట్టి పెరిగి వారి వంశానికి కానివ్వండి, వారి కుటుంబానికి, వారి భార్యకు, వారి బంధువర్గానికి, స్నేహితులకు మరియు సోదరులకు సోదరులకు అందరూ కూడా మా కుల బాంధవులు కూడా అనుకుంటున్నాం. వారు ఒక వనరు ఇచ్చారు. ఒక ఇంజనీర్ కాకుండా ప్రారంభంలో వారు ఐఎస్ ఆఫీసర్ అవుతారని మేము అనుకున్నాం. మునిరాజు గారు మీరు ప్రారంభంలో సివిల్ సర్వీసెస్ కూడా వారు చాలా మంది రాకపోవచ్చు. సివిల్ సర్వీసెస్ కూడా వారు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తర్వాత ఇంజనీర్గా మరి ఈనాడు ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్గా ఎన్నో ప్రజలకు సేవలు అందించి మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. నేను చిన్నగా ఒకటే వారితో రిక్వెస్ట్, బంధువులకు మాకు అందరు కూడా సముచితంగా మీరు మర్యాద చేస్తున్నారు. కానీ మీ యొక్క మేధ సంపత్తిని ఏదైతే మీరు అనుభవంతో గడించారో ఈ అనుభవ సారాన్ని మాకు అందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపడుతున్నా. సార్ మునిరాజు గారు, ఈ సభాముఖంగా ఇక్కడ సోదరులు కూడా మన పెన్షన్ సంఘంలో చేరి దాన్ని పరిపుష్టి గావించండి. మీ సంఘం మన సంఘం చేరండి. వారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వారు ఒక్కడే కాదు, అందరినీ కూడా ఎవరైతే రిటైర్ అయ్యారో మరి ఇక్కడ ఆశీనంగా రిటైర్ కాబోతున్న సూర్యప్రకాష్ గారు కూడా రిటైర్ తర్వాత మా సంఘం రావాలి. ఇక్కడ కూర్చున్న మిత్రులు కూడా చాలా మంది రిటైర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మీ సన్మానం
ఈ సన్మానం ద్వారా వారి సన్మాన గ్రహీత మరి వారి ద్వారా మీరందరూ కూడా రావాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్న ఒక ముదిరాజ్ గారు మా అందరికీ కూడా వారి ఈ యొక్క సర్వీసెస్ అయితే మీకు అందించడం కాకుండా మా కుల బంధువులు కూడా ఒక ఆశా కిరణంగా ఆయన పేరాడు వారి కొడుకులు కుమారుడు వారి యొక్క సహకారంతో మేధశక్తితో అందరినీ కూడా ఈ పనిపై చేసి వాళ్ళు చేయాలని చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా శ్రీ రాజేశ్వరం గారు 25 వసంతాలు టీఎం న్యూస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజేశ్వరం గారు మీరు వేదిక దగ్గర రావాల్సిందిగా రాజేశ్వరం గారిని సాగరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. మిత్రులు వారిని మాట్లాడేవారు వేదికపై రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సభ్యుల మధ్య అందరి మధ్య ఇవాళ పదవి విరమణ మరి శుభాకాంక్షల ఆత్మీయ వేడుకలు అందుతున్న సమయంలో ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా అతిథులుగా వచ్చేసినటువంటి ఎస్సి లచ్చయ్య గారికి, సుదర్శన్ రావు గారికి, అదేవిధంగా మిగతా అధికారులందరికీ కూడా, అదేవిధంగా మా తెలంగాణ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ జేసీ చైర్మన్ దానం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా 25 సంవత్సరాలు మరి ఈ జిల్లాలో తెలంగాణ ఉద్యోగ వర్గానికి అధ్యక్షుడిగా ఉండి టీఎం న్యూస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు రాజేశ్వరం గారికి, అదేవిధంగా వచ్చినటువంటి మా పెద్దయ్య గారు ఎక్కడే ఉన్నారు మైసయ్య గారికి, అదే మా చిన్నయ్య గారు ఉన్నారు ఐలయ్య గారికి, చాలా మంది మా నరేందర్ గారికి, చాలా మంది బంధుమిత్రులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా మిత్రులు చలపతి గారికి, రవిప్రకాష్ గారికి, టీఎన్యూఎస్ జిల్లా శాఖ కార్యదర్శి సోదరుడు సంగం లక్ష్మణ్ గారికి, మొన్ననే టీఎన్యూఎస్ రాష్ట్ర సెక్రటరీగా ఎన్నికైనటువంటి రాగి శ్రీనివాస్ గారికి, అర్బన్ రూరల్ మరి అధ్యక్షుడు రాజేష్ భరద్వాజ్ గారికి, మిగతా మిత్రులందరికీ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, చాలా మునిరాజు గారు ఒక కష్టం అంటే ఎట్లా చాలా ఇప్పుడు దాకా అంజయ్ గారు చెప్పినట్టు కష్టం అంటే చాలా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు సానా పోచయ్య గారు మరి వాళ్ళ విలాసాగర్లో కుల వృత్తి చేసుకుంటూ మరి వారికి చాలా వరకు నా కొడుకు చదవాలి, ఒకటే కొడుకు కాబట్టి వెంకట కొడుకు కాబట్టి చదవాలి, ప్రయోజకుడు అయ్యాలి అనేది వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి తన వృత్తిలో ఉన్నటువంటి ఏదైతే పనిముట్లు అంటారు కదా వలలు కూడా అమ్మేసి ఆయనకు మరి వాళ్ళ ఫీజు కట్టి చదివించిన సందర్భం. చాలా వరకు ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేయాలని బాగా మరి తపన ఉండి వెళ్ళాడు. దాదాపు ప్రయత్నంలో కూడా ప్రిలిమినరీ అనేది మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యి ఐపీఎస్ కంటే కొంచెం తక్కువ ర్యాంక్ ఆర్డినెన్స్లో మనకి రావడం జరిగింది. కానీ ఆయన తపనంతో కూడా ఐఏఎస్ కావాలని, కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రయత్నం మీద ఐఏఎస్ అయితే కావచ్చు దాని మీద చాలా వరకు అప్పుడున్నటువంటి ఆ మిత్రులకు సంబంధించినటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళని కన్సల్ట్ చేయడం, వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆయన ప్రయత్నం అంతా కూడా ఎక్కడ వరకు అయితే పోయింది కదా మళ్ళీ ఇంటర్వ్యూ వరకు మళ్ళీ పోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఆ రకంగా వారు చాలా కొద్దిగా మంచి తెలియగలవాడు కానీ కొద్దిగానే పట్టు ఎక్కువ, అన్ని రకాలుగా పట్టు ఎక్కువ, ఏదంటే అదే పట్టుకొని ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా దాదాపు మేము సంబంధించినంత వరకు ఆయన మా సిస్టర్ మంజుల గారు మరి ఇక్కడే మరి టీచర్గా 87లో అపాయింట్ అయ్యారు. తను కూడా ఒక పట్టుదల వ్యక్తి. ఒక స్కూల్ అలాంటి చేసినప్పుడు ఆ స్కూల్లో ఏమీ లేనప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి లొకాలిటీలో పాపులేషన్లో ఉన్నటువంటి చిల్డ్రన్ తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా స్కూల్ పెట్టడంలో అప్పుడున్న కలెక్టర్ పాతసారి గారిని సునీతరావు కానీ మరి గెలిపించి ఒప్పించి
ఇవాళ స్కూల్ నిర్మాణంలో తన పాత్ర బాగా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శివాలయ టెంపుల్లో కూడా మరి ఆ మంజుల పాత్ర ఉందని వాళ్ళ మీ కథని గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు అన్యోన్యంగా మా అందరికీ వాస్తవానికి అయితే మనందరికీ గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే మా బావగారు చాలా వరకు కష్టపడి పైకి వచ్చి తన పిల్లలు ప్రయోగం చేయాలి, మేము కూడా ప్రయోగం చేయాలి, కుటుంబంలో మంచిగా ఉండాలి, కుటుంబంలో మంచిగా ఉండాలి, సొసైటీలో మంచిగా ఉండాలనేటువంటి తపన మా దగ్గర ఉన్నది. అందుకు కూడా మేము గర్వంగా చెప్పుకుంటా ఉంటాం. మా ఆఫీస్లో కానీ, మా యూనియన్లో కానీ, మా సొసైటీలో కానీ చాలా వరకు చెప్పుకుంటా ఉంటాం. నేను కూడా సంఘంలో పనిచేశాను. ఇప్పుడు కూడా రాష్ట్ర శాఖ యూనివర్స్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. మా అన్నయ్య గారు మైసయ్య గారు కూడా రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇవన్నీ కూడా ఒక నిబద్ధతతో చాలా వరకు మేమందరం కూడా ఫ్యామిలీగా ఉన్నాం. మా బావను మరి అందరు కూడా వాళ్ళ అధికారుల వలన కానీ, సహ ఉద్యోగుల వలన కానీ, మిగతా అందరూ కూడా వీరందరూ సహకారం చేసినందుకు చదువుకు వారికి మరి వారి కొన్ని తోడ్పాటుకు మా కుటుంబ పక్షాన, వారి పక్షాన, అందరి పక్షాన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ఉపమేయం తెలియజేశారు. నిజంగా కూడా రథి అయినప్పటికీ సారథి ఉండాలి. అగుండెల దీక్షతో చేసిన కార్యక్రమాలు అంత సక్సెస్ఫుల్గా కాబట్టి నమస్కారం. పని స్వామి గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్, కరీంనగర్ పదవి విరమణ సందర్భంగా మమ్మల్ని ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ గా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి పదవి విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు గారికి, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహస్వామి గారికి, అదేవిధంగా నా గురువర్యులు, నా గాడ్ ఫాదర్ అయినటువంటి పరే రాయేశమన్న గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి జిల్లా స్థాయి అధికారులందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అధికారులకు, ఉద్యోగులకు, వారి బంధుమిత్రులందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పళనిస్వామి గారి గురించి నాకు మా నరసింహస్వామి గారుతో ఉన్న అనుబంధం, వారి బావగారు కనుక వారితో ఉన్న నాకు సన్నిహిత సంబంధం ఉన్నది. అతనితో దగ్గరికి వెళ్ళినప్పుడు మా పరిచయ కళాచరణంలో ఆయన ఎప్పుడు మృదు స్వభావి, మంచి నిగరివి, పెద్ద స్థానంలో ఉన్నప్పటికీ మా అందరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే మనిషి. ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ పదవిలోకి చేరినప్పుడే తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులు అంత బాగుగా లేవు. పదవి విరమణ ఎలాంటి ఆటుపోటులు లేకుండా, ఎలాంటి సస్పెన్షన్స్ లేకుండా, క్రమశిక్షణ చర్యలు లేకుండా, ఏసీపీ దాడులు లేకుండా రిటైర్డ్ కావడం అనేది చాలా అదృష్టం. లైఫ్ ఈజ్ ఏ డ్రామా, గాడ్ ఈజ్ ఏ డైరెక్టర్, వీఆర్ ది యాక్టర్స్. ఎవరి పాత్ర ఎక్కడి వరకు ఉంటుందో, ఎవరి స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోవాల్సిందే. కానీ కొద్దిమంది దేవుడు దానికనే ముందే రిటైర్ చేస్తా అంటాడు. అది కాకుండా ఈరోజు సంపూర్ణమైనటువంటి పూర్తి సర్వీసును ఉపయోగించుకొని రిటైర్ కావాలన్నది ఆ దైవ నిర్ణయంగా, ఆ వాళ్ళ కుటుంబం అదృష్టంగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పదవి విరమణలో చేసేవారు రెండు రకాలు ఉంటారు. మన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు వీడు ఎప్పుడు రిటైర్ అవుతారా అనుకుంటాం. కొరకరాని కొయ్యలేక ఆఫీసులో ప్రతి వాడికి ఈ పుల్ల ఆ పుల్ల పెడతాంటారు. అధికారి కల్లా అని ఇంటికి పిలిస్తే వీడి ఇల్లు పర్మిషన్ తీసుకొని కట్టిండా, అట్లా కట్టిండా, ఇట్లా కట్టిండా అని భేదంలో గురి చేస్తా అంటారు. ఈ రోజు ఇంతమందిని చూస్తుంటే ఆయన మంచితనం ఉన్నది కాబట్టి ఎవరికి కొరకరాని కొయ్యలేక లేడు కాబట్టి ఇంతమంది ఆత్మీయుల మధ్య ఆయన పదవి విరమణ పొందుతుందని నేను భావిస్తున్నాను.
అదేవిధంగా మనం ఒక ఎన్నో కళలు కంటాం. నిన్న ఈ మధ్యలో రిటైర్మెంట్స్ అన్ని స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయిన విషయంలో నా సహా ఉద్యోగి కూతురు మా నాన్న పొద్దున్నే 7 గంటలకు పోతాడు, సాయంత్రం 8-9 గంటల దాకా ఇంటికి రాడు, మాకు టైం ఇయ్యడు. కానీ ఈరోజు నేను వాళ్ళ ఆఫీసుకు పోయినప్పుడు వాళ్ళ పదవి విరమణ సందర్భంగా చెప్పిన వార్తలు వింటంటే మా నాన్న గొప్ప అనే విషయం నాకు అప్పుడు తెలిసింది. ఈరోజు మన పనిస్వామి గారు కూడా 30-35 సంవత్సరాలు ఉద్యోగంలో సర్వీస్ చేసిండు అంటే ఆయన సర్వీస్ మొత్తం వారి కుటుంబంలో వాళ్ళు పంచుకోకుండా వారు సర్వీస్ చేసిన రోజులు వాళ్ళ కుటుంబం కోసమే పనిచేస్తాడు. వాళ్ళ అధికారులు ఎన్ని అవమానాలకు, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కన్నీళ్లు పెట్టినా వారి మీద కోపం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగా వాళ్ళను భరిస్తున్నాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఉద్యోగులు నిమగ్నమై పనిచేస్తున్నాడు అంటే అది కుటుంబం మీద ప్రేమను రాగానే బాధ్యతతో పనిచేస్తారు. కాబట్టి 20-30 సంవత్సరాలు ఆ ప్రభుత్వ ఉద్యోగం అంకితమైనప్పటికీ తన కుటుంబానికి అంకితమై ఈరోజు చేస్తారు. కాబట్టి తన కుటుంబం బాగుండాలి, తన బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు IAS కావాలి, IPS కావాలి, ఆస్ట్రేలియాలో స్థిరపడాలి, అమెరికాలో స్థిరపడాలని ఆ ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటూ ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను అనుభవించి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అవుతారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పటికీ మీ బంధువుల నుంచి కానీ రిటైర్ ఉద్యోగుల నుంచి రిటైర్ కాలేదు. ఆయన శేష జీవితం ఆయన ఆరోగ్యాలతో ఆ స్థైర్యంతో ఆనందంగా జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సింహారెడ్డి గారు ఎందుకంటే మొదలైన మంచి భర్త అభివృద్ధి దీక్షతో ఉండేటువంటి నేపథ్యంలో మీ వ్యాఖ్యానం ఉపమాపే ప్రజలుగా సమావేదికకు అవకాశం మరొక భర్త సమయపాలన చేస్తూ ముందుకు రాబోతున్నారు శ్రీ పి తిరుపతి గారు, PR గారు. నమస్కారం. ఈనాటి ఈ మునరాజు గారి పదవి సందర్భంగా మరి యూసీ విజిలెన్స్ ఎస్సీ గారు, యూసీ విజిలెన్స్ ఈ గారు, ఈ గారు మరియు వచ్చినటువంటి డిప్యూటీస్ కానీ, ఏఈస్ కానీ, AWS కానీ అందరూ కూడా ఈ సమయం మధ్య వినియోగం చేస్తున్నారు. చాలా సంతోషం. మరి మన మునరాజు గారి గురించి చెప్పాలంటే వారు మునరాజు గారు మొన్న ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మరి ఎంత కష్టపడ్డది, చదువుకొని పైకి వచ్చింది, ఈరోజు స్థాయి రావడానికి ఎంత కష్టపడి చెప్పడం జరిగింది. అది చివరిలో మీకు సార్ చెప్తారు, బహుశా నేను చెప్తే బాగుండదు. అటువంటి అకుంఠిత దీక్షతోటి కష్టపడి పైకి వచ్చినందుకు నిజంగా కూడా వారి తల్లిదండ్రులకు రుణపడి ఉండి ముందు పైకి వచ్చినందుకు వారిని మనము ఒక ఉదాహరణ తీసుకొని తప్పకుండా పైకి రావాల్సిన తెలియజేస్తూ ఒకటే విషయంలో మొదగిస్తాను. వారు మునరాజు గారు రాజుగారు కాదు, పనిరాజు గారు ఎప్పుడు పని గురించి ఆలోచిస్తారు. మునిరాజు అంటే పనులకే రాజు మునిరాజు గారు. ఇక ఎంతకంటే ఎక్కువ చెప్పడం అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మాన గ్రహీత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మునిరాజు గారిని నేను పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. అన్నగారు పెద్దపల్లిలో పనిచేసే క్రమంలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా శ్రీధరన్ దగ్గర గారు, DRDO కరీంనగర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అన్నగారు కూడా ప్రస్తుతం మాకు అడ్హాక్ కమిటీ వేసుకున్నప్పుడే ఫస్ట్ ఎవరెవరు తీసుకోవాలని చెప్పి మా శ్రీధరన్ వాళ్ళు తీసినప్పుడు ప్రిజర్వ్ పోస్ట్ ఒకటి ఫస్ట్ పర్ఫెక్ట్ పర్సన్కి ఇవ్వాలని చెప్పినప్పుడు ఇంకా ఆయన డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఇంకా ఇతర స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం కానీ పర్ఫెక్ట్ పైసలు తీసుకొచ్చేలా ఖర్చు పెట్టారు మా ఉండేదని చెప్పి ఫస్ట్ ఉండేదాన్ని మేము ప్రిజర్వ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తీసుకొస్తాడు, ఖర్చు పెట్టాడు. ఎంత తీసుకొస్తాడో అంత 2 ఖర్చు పెట్టాడు. మనకు
కొంతమంది చెప్తున్న విధంగా ఫండ్స్ కలెక్షన్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన ఖర్చు పెట్టి కూడా ఒక ఆట. సరే, ఇక అన్నగారి గురించి ఎప్పుడు మేము ఒక సోదర భావంతో ఉంటాము, అందరూ కూడా ఉంటారు. ఆయనతో పనిచేసిన క్రమంలో 4 సంవత్సరాలు మాకు చాలా వరకు వాళ్ళ దగ్గర నేర్చుకునే ఉన్నాయి. ఆయన వయసుని ఎప్పుడు కూడా రిటైర్మెంట్ స్థాయికి రావద్దని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆయన అందరినీ అన్నారు పిలుస్తూ ఉంటారు. మేము కూడా చిన్న తమ్ముళ్ళగా ట్రీట్ చేస్తుంటూ ఏంటంటే అన్నగారు అని చెప్పి చిన్న చిన్న జోకులు మన ఇంట్లో తమ్ముడితో ఏడుకుంటారు, ఆ విధంగా జోకులు చేసుకుంటూ ఆ విధంగా నవ్విస్తూ నవ్వుకుంటూ ఉండాలి. సో నవ్వు అనేది మనకు ఆయుష్ పెంచుతున్న విషయం అందరూ తెలుస్తుంది. కాబట్టి అన్నగారికి చెప్పాలంటే వర్క్ విషయంలో ఎప్పుడు కలిసినా కానీ, ఎప్పుడు ఫోన్ ఉన్నా కానీ, ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా కానీ అన్న నాకు ఇప్పుడు పని ఉంది, సాయంత్రం కలుస్తాం తమ్మి, సాయంత్రం కలుస్తాం. ఈ సాయంత్రం కలుస్తాం అన్న మాట ఏంటంటే ఆ ఒక మాట చెప్పిందంటే ఖచ్చితంగా ఎక్కడున్నావు తమ్మి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు వస్తున్నావా వస్తలేవా నేను ఇక్కడ ఉన్నా నా పని అయిపోయిందని చెప్పి కలుద్దాము, మాట్లాడుకుందాం, ఇంకేం చేద్దాము, ఎలాంటి పని చేద్దాం అని చెప్పి డిస్కస్ చేసడంలో అంత ముందు ఉంటారు. స్నేహమైన జీవితం స్నేహమైన శాశ్వతం. స్నేహానికి వయోపరిమితి వయస్పరిమితి లేవని చక్కగా ప్రవీణ్ రెడ్డి గారు సూచించారు. పార్టీ కంట్రోల్ డివిజన్ కరీంనగర్ గారు పదవి విరమణ పొందుతున్నందుకు నాకైతే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆయన శరీరం, ఆయన దేహదారుఢ్యము, ఆయన ఒక ఇది చూస్తే ఇప్పుడే రిటైర్ అయిపోతున్నారు అని అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. చాలా ఎక్కువ కనిపిస్తున్నారు. కానీ ఇది ముందే ఈ రోజు అనేది రాకూడదు అని నేను అనుకున్నాను. కానీ ఆయన ఇన్ని రోజుల్లో పడిన శ్రమ ఇదంతా మాలాంటి ఎంతో మంది యువ పిఆర్ ఇంజనీర్లకి మార్గదర్శిగా నిలిచి మేము కొత్తగా జాయిన్ అయినప్పుడు మాకు గురువుగా పని నేర్పించి ఈ డిపార్ట్మెంట్లో మమ్మల్ని నిలదొక్కులా చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు గడిచిన 37 సంవత్సరాలుగా ఒక సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్గా, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్గా, కార్యనిర్వాహక ఇంజనీర్గా ఎన్నో వివిధ ప్రాంతాలలో పనిచేసి మన శాఖకు ఇంత సేవలు, విశిష్ట సేవలు అందించి నిజంగా మీరు మాకు చాలా ఆదర్శంగా నిలిచారు సార్. మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోము. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మా సర్వీస్ ని ముందుకు తీసుకెళ్తాం. మీ భావి జీవితము అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారం. ఈరోజు పదవీ విరమణ మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సూర్యప్రకాష్ ఎక్స్ ఇంజనీర్ QC కరీంనగర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సన్మానాన్ని అందుకుంటున్నటువంటి మునిరాజ్ సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి అత్యున్నత మహారథులు పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నా పేరు ఈ జనార్దన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మంత్రి సబ్ డివిజన్ పంచాయతీరాజ్. సారు నేను 1986 ఆ పోస్టింగ్, 87 నుండి సార్ పరిచయం ఉన్నారు. నేను బెజ్జంకి మండలంలో BRAగా చేస్తున్నాను. అప్పుడు సార్ RWS ఏఈగా పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా CPWS స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అది మానేరు నుండి బెజ్జంకి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకు మంచినీటి సౌకర్యంను అందించాలని చెప్పే ఉద్దేశంతో చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి తిరుపతి అనే కాంట్రాక్టర్ సార్ ఇద్దరు కూడా ఎంతో కష్టపడి చాలా గొప్ప విషయం. 18 గ్రామ ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని అందించిన తర్వాత అక్కడ ప్రజల యొక్క సంతోషం అసలు మనం వెనకట్టలేదు. సార్ యొక్క సమయాన్ని మనం వెనకట్టలేము. దాదాపు 1,00,000 మంది మొట్టమొదటిసారిగా రక్షిత మంచినీటి సరఫరా వాటర్ తాగి, సార్ మాకు తిన్న ఆరోగ్యం, తిన్న ఆహారం మంచిగా అరుగుతుంది, మా బట్టలు కూడా పెడతా ఉంటే మంచిగా సబ్బు బాగా వచ్చి శుభ్రంగా అవుతుందని చెప్పేసి చాలా ప్రశంసలు పొందాడు సార్.
పొద్దున 7 గంటలకే ఉంటుంది అక్కడ సైట్ మీద. మేము ఏంటంటే ఈర్షపడుతున్నాం, సార్కి ఏమున్నది అసలు, ఎందుకు ఇంత పొద్దున వస్తాను అలా పడిపోయేది ఏమున్నది, కాంట్రాక్టర్ ఎప్పుడు రాజస్థాన్ స్పెసిఫికేషన్ ప్రకారం ఓపెన్ చేయగలం. కానీ ప్రతిరోజు గైడ్ చేయడం, ప్రతి లెంత్ 100 మీటర్స్ కూడా లెవెల్ తీసి రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సిపిడబ్ల్యూఎస్కి మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా బెంచంగి మండలంలో సక్సెస్ ఉందండి. ఇది రాష్ట్రంలో మొత్తం ఈఎన్సీ లెవెల్లో కూడా తెలిసిపోయింది. ఈ ప్రతిమ స్కీమ్స్ పేరు కావడం జరిగింది. ఎందుకంటే అంత నిబద్ధతతో, అంత ఏకాగ్రతతో అతను పనిచేయడం జరగడం వల్ల 1,00,000 మందికి మంచినీటి తాగే ఆస్కారం లభించింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా సంపు కానీ అంటే అవి కానీ చెప్పగా చూడగానే ముందాసార్ అనేది ఒక బ్రాండ్ గుర్తుకు వస్తుంది. మనం చాలాసార్లు మన యూనియన్ ఎలక్షన్ కూడా ఆ తోటలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత పంచాయతీ వ్యవస్థలో కూడా అసలు క్వాలిటీ కంట్రోల్ అనే వ్యవస్థనే లేదు. 1987, 88 ఆ ప్రాంతాలు కూడా సుబ్బరామరెడ్డి గారు అని చెప్పేసి రాష్ట్ర స్థాయి నుంచి రోడ్ల తనిఖీ మొదలుపెట్టించిన తర్వాత చాలా మంది సస్పెండ్ అవ్వడం జరిగింది. ఆ తరుణంలో కూడా కొత్తగా క్వాలిటీ కంట్రోల్ అని చెప్పేసి మన పంచాయతీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు తను క్వాలిటీ కంట్రోల్ డీగా కరీంనగర్లో పోస్టింగ్ తీసుకొని క్వాలిటీ కంట్రోల్ గురించి ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ను సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తయారు చేసి మాకు మెల్లమెల్లగా అంటే ఏమీ రాని, ఒక చదువు రాని, అంటే క్వాలిటీ కంట్రోల్ అంటే కూడా అసలు పంచాయతీలో లేదు. అసలు ఈ స్థానం నుండి ఆర్ఎన్బికి ధీటుగా ఆర్ఎన్బి వాళ్ళే వచ్చి మా ల్యాబ్లో టెస్ట్ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళాడు సార్. నేను ఒక విధంగా మా క్వాలిటీ కంట్రోల్ పితామహుడు కరీంనగర్ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఘనంగా చెప్తున్నాను సార్. అంత మంచి వ్యక్తి. క్వాలిటీ కంట్రోల్ అంటేనే ముందాసార్ అంటేనే క్వాలిటీ కంట్రోల్, కూర్చుంటే క్వాలిటీ, లేస్తే క్వాలిటీ, పంటే క్వాలిటీ. బల్బీర్ సింగ్ సార్ क्या बोलते बोलो, सही है ना? అదేవిధంగా కొంత ప్రాబ్లం అయింది. కొత్త కాంట్రాక్టర్స్ కూడా విసిగించుకున్నారు. తర్వాత మేము తోటి ఏఈస్ కూడా ఇదేంటి కొత్తగా వచ్చి మూడు పెడతాడు, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నాడు. కానీ చాలా సేఫ్ సైడ్ అందరినీ ట్రైన్ చేశాడు. మాకు ఎంతో గర్వకారణం ఇవ్వాలా. ఇవాళ కొత్తగా వచ్చిన ఏడబ్ల్యూస్ కానీ ఏ కానీ వాళ్ళకు కూడా మార్గదర్శకంగా ఉన్నాడు. అందుకోసమే సార్ మీ యొక్క ఇంకా కూడా మీ యొక్క లైఫ్ను సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి మీరు రిటైర్డ్ అయ్యి ఇంటికాడ ఉండకుండా ఒకటి మాకు కన్సల్టెన్సీ క్వాలిటీ కంట్రోల్ అండ్ విజిలెన్స్ కన్సల్టెంట్ని పెట్టేసి మా అందరికి ట్రైన్ చేయాలి, అందరికి గైడ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ జై హింద్. రామమోహన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా వారి సోదరుడుగా కొద్ది నిమిషాల్లోనే సభా వేదిక పైకి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ ప్రకాష్ గారు ఇది సన్మాన గ్రహీత ముల్రాజ్ గారు గారి వేదిక పెంచిన పెద్దలందరికీ, వారి బంధుమిత్రులకు అండ్ బ్రదర్ ఇంజనీర్స్ అందరికీ నా నమస్కారాలు. ముల్రాజ్ నాకు 2010 నుండి పరిచయము. ముల్రాజ్ గురించి నాకు చాలా తెలుసు అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళ బంధుమిత్రులు కానీ ఇంతకుముందు మాట్లాడిన భక్తులు కానీ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు తెలిసి చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నంటే కొంతవరకు బాధగానే ఉంది. కానీ ప్రతి వ్యక్తికి, ప్రతి ఎంప్లాయీకి ఏ రోజైతే మనము పదవిలో జైన్ అవుతామో ఆ రోజు మన పదవీలో కూడా నేను కూడా ఫిక్స్ అయిపోతుంది. అది మనకు బాధ ఉన్నా, మన మెచ్చుడు రేపు మనతో దూరంగా ఉంటున్న మనకు బాధ ఉన్నా కానీ అది తప్పదు. ముందు రాజన్న కొంచెం చెప్పాలంటే ఒక టైంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒకటి, సారీ ఇంకా వేరే అనుకోవద్దు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ కంట్రోల్ గురించి ఏది అంత అవగాహన లేని రోజుల్లో కూడా తన సొంత డబ్బులతోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని అందరికీ క్వాలిటీ కంట్రోల్ గురించి చెప్పి నేర్పించి, నేను ఆ రోజు నిజామాబాద్లో ఉన్నా కానీ మునిరాజన్న క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ పర్సనల్గా సందర్శించాను. ఎందుకంటే దాని గురించి నేను ఆ రోజు తెలుసుకున్నాను. అయితే ఆ రోజు ఒక అన్న చాలా గ్రేట్ అనుకున్నాను. కానీ ఈరోజు ఆయన గురించి ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నేను అనుకుని చాలా తక్కువనే.
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కూడా పోయి వచ్చిందంటే అన్న మీరు చాలా గ్రేట్ అన్న. నేను సారీ అన్న, నేను మీ అంత గొప్పగా అనుకోలేదు నేను ఇంతవరకు. ఎందుకంటే ఏదైనా కానీ చూస్తూనే అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప వ్యక్తి, గొప్ప మనిషి. ఆయన హావభావాలు కానీ ఆయన పలకరించే పద్ధతి కానీ ఏ రోజు కూడా వాళ్ళకి చాలా మేము జూనియర్స్ కదా ఏ రోజు కూడా తమ్ముడు తప్ప ఎవరిని నన్నే కాదు ఎవరైనా కానీ తమ్ముడు అది కాదు నాన్న, అది కాదు తమ్ముడు అని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఆయన మాట్లాడేవాళ్ళు అంటే ఆయన ఆ ఆప్యాయతను ఎవరైనా కానీ ఆయనకు చాలా దగ్గర కావాల్సిందే, అందులో ఏమి డౌట్ లేదు. అన్నగారు కూడా చెప్పడానికి చాలా ఉంది, చాలా చెప్పవచ్చు, ఒక రోజు కూడా సరిపోదు. కానీ సమయం చాలా తక్కువ ఉంది. ఇందాకే మనకు 1 నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోవద్దని చెప్పడం సరే, వాస్తవం కూడా టైం కూడా చాలా ఎక్కువైంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మున్రాజన్న గారికి ఆయన శేష జీవితము ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి పదవి మన సన్మాన మహోత్సవ ప్రారంభానికి వేదికపై ఉన్న సభాధ్యక్షులు గౌరవనీయులు సోమరాజ్ సార్కి, సన్మాన గ్రహీత మున్నా సార్ గారికి, అమృతనాథ్ సార్ గారికి, ఎస్సీ గారు సుదర్శన్ సార్ గారికి, మా ఎస్సీ గారు వచ్చే సార్ గారు మరియు వేదికపై అందరి పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్న అధికారులు, సీనియర్ ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్స్, నాన్ టెక్నీషియన్స్ అందరికీ, సర్వాల పొందితులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఉన్న అందరికంటే సారు నాకు ముందు పరిచయం. ఎట్లాంటి వారు కొత్తగా ఉన్నప్పుడు వారు నాకు లెక్చరర్గా ఉండడం, నేను నాకు లెక్చరర్గా వారు సబ్జెక్ట్ స్పీచ్ చేసిన ఆ సర్వే డిస్ట్రిబ్యూట్ అయిన కోర్సులో నేను చదువుకున్నప్పుడు సార్ నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి ఇంజనీరింగ్ డ్రాయింగ్, స్ట్రక్చరల్ మెటీరియల్స్ అండ్ 2 year స్ట్రక్చర్స్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా అప్పుడు బోధించినారు. వాళ్ళు కాలేజ్ నుంచి డైరెక్ట్గా వచ్చిన తర్వాత నాకు లెక్చరర్గా జాయిన్ అయినారు. వాళ్ళు సార్ చెప్పిన సబ్జెక్ట్స్ ఇప్పటికి కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ రోడ్స్, పాయింట్ రోడ్స్ అవన్నీ కూడా ఇప్పటికీ మర్చిపోలేము. ఆ తర్వాత సార్ మళ్ళీ లెక్చరర్గా అగ్రికల్చర్గా జాయిన్ అయినారు. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరీంనగర్లో వచ్చిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్లో వారు ట్యూషన్లో వచ్చినప్పుడు ఒక డిపార్ట్మెంట్ యాప్ ఎస్టాబ్లిష్ చేసి ఇంటూ ఎక్స్పెరిమెంట్స్ కూడా మాకు అన్ని నేర్పించినారు. సైట్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఇన్స్పెక్షన్ చేయాలి, దాని యొక్క మెటీరియల్ యొక్క టెస్టింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా సాధారణ నేను నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ల్యాబ్లో పెట్టినప్పుడు ఒక సీనియర్ టెస్టింగ్ అనేక రకాల టెస్టులు కూడా సార్ వచ్చినప్పుడే స్టార్ట్ చేసినాము. తర్వాత సార్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో ఇంజనీరింగ్ సెలబ్రేషన్స్ కానీ వేరే అసోసియేషన్ కానీ అందరినీ కూడా కలుపుకొని చాలా గొప్పగా మెయింటైన్ చేసేవారు. సార్ కూడా ఆ గ్రూప్స్ కూడా అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయినారు. వారు ఆ ఇంకా కూడా కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనం చూసేవాళ్ళం. సాధారణ ఎంతో పట్టుదల, ఎంతో హార్డ్ వర్క్ నేను సాధారణ తెలుసుకున్నాను. వారి పుస్తకాలు కూడా నేను తీసుకొని నేను కూడా గ్రూప్స్తో ప్రిపేర్ అయ్యాను. టైము షార్టేజ్ వల్ల నేను సక్సెస్ కాలేకపోయినాను. వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు మా క్యూసీ కరీంనగర్ క్యూసీ వర్డ్ అంటే ఆయన పేరు ఈజ్ వర్డ్ ఈజ్ సినోనిమస్ విత్ కరీంనగర్ క్యూసీ, దట్ ఈస్ ద గ్రేట్ ముదిరాజ్ అన్న గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి విచ్చేసిన పెద్దలకు, వేదికపైన పెద్దలకు, ముదిరాజులకి. ఎందుకంటే జూన్ పిల్లలు ఆయన నా సీనియర్, కాలేజ్లో సీనియర్, సూపర్ సీనియర్. ఆయనతో నేను జాయిన్ అయినప్పుడు నాకు లక్కీ ఏంటంటే అన్న విజయ్కి ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఆర్డబ్ల్యూఎస్. ఇక నాకు వాడప్పుడు మా కరీంనగర్ ఈ గారు లేడు, కరీంనగర్ ఈ సార్ శ్రీనివాసరావు సార్ పక్క మండలం, ఆయన సైదాపూర్ జై మెద్దీం దొరపడి ఇద్దరు, ఆయన ఒక వాళ్ళు చూసి నాకు ఒక వాళ్ళు చూసిండు. అప్పుడు రాము సాబ్ అని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీగా ఉన్నాడు, ఆయన జేఈగా ఉన్నాడు. మనం సైడ్కి పోయినాం, బోర్ అయితే ఎందుకంటే అన్న గురించి చెప్పాలి. ఒక సైడ్కి వెళ్ళిన మాణిక్యాపూర్ అని భీమవరపల్లి మండలం, అది పైప్ లైన్ ఎక్స్కవేషన్ డెప్త్ ఆఫ్ పైప్ లైన్ చూసి చూస్తే అది 1 మీటర్ ఇచ్చిన 0.9 ఉన్నది.
ఇక నాకు క్లాస్ తీసుకున్నాడు ఫుల్గా. నేను కూడా రివర్స్ అయిపోయినా. అది ఏదో అయితే కొత్తగా వచ్చిన అప్పుడే సర్వీస్లో అయితే అన్న. దాని తర్వాత ఇక అన్న నాకు బాగా క్లోజ్. అన్న అంటే అన్న లెక్కనే ఉండేటోళ్ళు. అన్న అంటే ఇక దాంట్లో ఏం డౌట్ లేదు. చాలా ఆయన పలకరింపు కూడా చాలా మంది జూనియర్స్కి మీకు అందరికీ తెలుసు. తమ్మి తమ్మి నానా నానా అని పిలుస్తాడు. అంత పెద్దవాళ్ళుగా మమ్మల్ని అట్లా గ్రూప్ చేస్తాడు. క్వాలిటీ అనేనాడే నేనే కాదు, చాలా మంది కాంట్రాక్టర్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు మా డిపార్ట్మెంట్లో. మునిరాజ్ సార్ అంటే ఆ రెస్పెక్ట్ ఉన్నది. కానీ ఈ మధ్యలో ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు మాత్రం ఇంకా కంటిన్యూ అయ్యేది. అది అర్థం కూడా చూస్తే మాత్రం అట్లా కనబడాడు, ఎంగా కనబడతాడు. అలా ఇట్లానే ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సభకు అధ్యక్షులు వహించినవారు మరియు స్టేజ్ మీద ఉన్న అత్యంత మహారాజులు, నా ముందున్న నా కొలీగ్స్, ఫ్రెండ్స్ మరియు మన మున్రాజు గారి బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. సార్ గురించి అందరూ ఏంటంటే డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నారు. సార్ డిపార్ట్మెంట్లో ఇంకా పనిచేసిన అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కానీ సార్ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు 2098లో జాయిన్ అయిన తర్వాత నాకు సార్ ఒకటే సబ్ డివిజన్లో పనిచేసాం. ఆయన నాకు గురువు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ గురువు అంటే నాకు ముందా సార్. ఎప్పుడైనా ఏ చిన్న విషయం వచ్చినా కూడా తనతోనే నేను షేర్ చేసుకుంటా. ఇప్పటికీ కూడా ఈ టైంలో కూడా నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఫోన్ సార్కే చేస్తాను నేను. అలాంటి గురువు. అయితే ఆ గురువు అనేటోడు నాకు డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు కాదు, అతను నాకు డిప్లొమాలో కూడా గురువే. మాకు డిప్లొమా చేసేప్పుడు కూడా నాకు డిప్లొమాలో లెక్చరర్గా పనిచేసిండు అక్కడ కూడా. దాని తర్వాత నేను కూడా ఇక్కడ గురువు చేసిండు. అయితే ఇంకోటి సారు, నేను ఎప్పుడు ఇంటికి పోయినప్పుడు సార్ వాళ్ళ మదర్ ఉండేది, ఫాదర్ ఉండేది. వాళ్ళు నాకు మదర్ ఫాదర్ లెక్క. నేను సార్ గురించి టెక్నికల్గా మాట్లాడాను. సార్ టెక్నికల్గా అందరూ చెప్తున్నారు క్వాలిటీ కంట్రోల్ అంటే సార్ అంటే క్వాలిటీ కంట్రోల్ అని. కానీ నేను ఏంటంటే సారు చాలా దగ్గరగా ఉండేటోడిని, చాలా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేటోడిని. అతనికి వాళ్ళ ఇంటికి పోతే మాత్రం వాళ్ళ మదర్ అంటే నా మదర్ లెక్క. నేను ఎప్పుడు పోయినా కూడా వాళ్ళ మదర్ నన్ను భోజనం చేయకుండా అసలు ఇంటికి పంపేది కాదు. ఎప్పుడు పోయినా కూడా ఏ టైం అయినా పోయి నువ్వు భోజనం చేయకుండా కనీసం ఒక ముద్దనే నీకు అని చెప్పేసి కూర్చోబెట్టి తినిపించేది. ఆ మా తల్లి ఇక్కడ ఉందో సొంతంలో ఉంది ఇప్పుడు. అది ఆ మా తల్లి దివ్యతో సార్ ఇంత పెద్దగా అయ్యాడు. సార్ అంటే వాళ్ళ మదర్తో ఎంత ప్రేమ అంటే ఇక ఎనలేని ప్రేమ. ఏమైనా చిన్న విషయం వచ్చినా, సార్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆమె తహతహలాడిపోయే విధానం నాకు చాలా బాగా నచ్చేది. అంటే నా మీదనే ఎంత ప్రేమ చూపించింది వాళ్ళ మదరు, తన కొడుకు మీద ఎంత ప్రేమ చూపిస్తుందో అందరూ చేసుకోవాలి. ఈ టైంలో అసలు మా మదరు అంటే తన మా మదర్ ఇప్పుడు ఉండి ఉంటే ఎంత గొప్పగా ఉండేది ఆమె మనసు. ఎంత ఈ సభలో ఇంత పెద్ద సభలో నా కొడుకుని ఇంత చేస్తుందని చెప్పేసి ఎంత పొంగిపోయేదో. దాంతోపాటు ఇంకా ఏంటంటే మా మేడం ముందా సార్ మేడం అంటే మా అమ్మలాగానే. తను కూడా ఎంత చేసినా నన్ను ఎప్పుడైనా నా పేరు పెట్టి అందరూ జుంకిలా అంటారు. కానీ మా ముందా సారు ప్లస్ వాళ్ళ మేడం నన్ను జుంకి అనే పిలుస్తారు ఇప్పుడు కూడా ప్రేమగా. ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడినా జుంకి బాగున్నావా అంటారు. నాకు అదే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే నాకు చాలా దగ్గర ఉన్న వాళ్ళే అలా అనిపిస్తుంది నాకు. కాబట్టి సార్ చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే టెక్నికల్ గా కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన టెక్నికల్ గా కూడా సబ్జెక్ట్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ ఉండని, ఎంత దగ్గరలో ఉండని. ఇప్పుడు ఇంతకుముందు మా మిలింగ్ చెప్పినట్టు ఆయన ఎంత దగ్గర ఉండని. ఈవెన్ ఒకసారి నేను ఇంకోటి షేర్ చేయాల్సింది అంటే నేను మహబాద్లో పనిచేస్తున్నా. నాకు డీగా నేను ఆయన దగ్గర పనిచేసింది మహబాద్లో ఒక 2-3 నెలలే. అంటే ఆయన డైరెక్టర్ పనిచేయలే, ఆయన క్వాలిటీలో డీగా వచ్చిన పనిచేసిన. అప్పుడు నేను ఎన్ఆర్జీఎస్లో ఒక 2 రోడ్లు చేస్తే ఆ 2 రోడ్లు ఇన్స్పెక్షన్కి వచ్చాను. 2 రోడ్లు ఇన్స్పెక్షన్ చేస్తే నేను ఈ 2 రోడ్లకు నీకు అసలు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏదని చెప్తాడు. నేను ఎంత దగ్గర అంటే అందరికి తెలుసు. దింపులకి ఇంకెవరికి ఇస్తాను నేను అన్న పొజిషన్లో ఉండేటోడు. నేను ఆ రోడ్లకు అసలు నీకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా దానికి నువ్వు మళ్ళీ ఏపిస్తేనే ఇస్తా అని చెప్పేసి పట్టుబట్టి ఏపించిన తర్వాత కూడా ఆ రోడ్లకు నాకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిండు. అంటే ఆయన క్వాలిటీలో ఎలాంటి విషయాలు, క్వాలిటీలో ఎప్పుడు కానీ క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ కాడు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఆయన రివ్యూ అయినప్పుడు ఆయన ఛార్జ్ మొత్తం నాకే వచ్చినప్పుడు సార్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో పైప్లను మొత్తం ఎంతవరకు కూడా సారే రాసిండు. సార్ కూడా ఇన్స్పెక్షన్కి వచ్చిండు. నువ్వు డెప్త్ ఎందుకు తక్కువ చేయించినావు అంటాడు నాకు.
అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్ అప్పుడు చెప్పిన సార్ అది రికార్డు మీదే చేసింది కదా నాకు అడుగుతారు ఏంటని అడిగిన. అంటే అలాంటి ఇలాంటి వ్యక్తులు అంటే కొంచెం కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. డిపార్ట్మెంట్ విషయంలో ఎలాంటి విషయంలో కానీ ఆయన టెక్నికల్ యాక్టివ్ పరిస్థితులు కాంప్రమైజ్ కాదు. వ్యవసాయ వర్క్ చేసే విధానంలో కూడా కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు ఇంతకుముందు మన జనార్దన్ సాబ్ మాట్లాడాడు. అసలు బెంజంగిలో ఆయన సిపిడబ్ల్యూ స్కీమ్ చేసింది కదా, ఇప్పుడు ఆ పేరు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత గొప్పగా చేసిండు అక్కడ. ఆ సిపిడబ్ల్యూ స్కీమ్ చేసింది ఏదో సంథింగ్ విలేజ్, ఆడ ఆ విలేజ్ లో చేసిన వర్కులు ఇప్పుడు దాకా ఎవరు చూసినా కూడా ఇది ముందుగా అంటారు. అక్కడ ఖచ్చితంగా ముద్ర పడిపోయింది వాస్తవానికి. అక్కడ ఎలక్షన్స్ కూడా చేసినాం. సార్ గొప్పగా చెప్పుకుంటూ పోవాలంటే నిజం కూడా చాలా ఉంది. సార్ ఇప్పుడు మాత్రం నేను సార్ ఒకటి చిన్నగా నేను ఇందులో సార్ని అందరినీ విశ్వాసం చేసి క్వాలిటీ కంట్రోల్ చేసేది. ఇప్పుడు నేను సార్ కూడా క్వాలిటీ కంట్రోల్ చేయాలి అనుకుంటున్నా. ఫ్యూచర్ లో సార్ మా మొదలు లాంటి మా మేడం ఎట్టి పరిస్థితుల్లో మీరు కష్టపడదు చాలా అందంగా ఆనందంగా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సార్. మీ భవిష్యత్తులో మీ ఆరోగ్యం కూడా మీరు కూడా అష్టాయిషాలతో ఉండాలని చెప్పేసి నేను మా దేవుని భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తుంటా సార్. మీ టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ మీ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ మా డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు మీరు ఇలాగనే కొనసాగించాలని చెప్పేసి మా ఎప్పుడైనా మా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మా ప్రాబ్లమ్స్ కూడా తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి మీ దగ్గర ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ని మీ దగ్గర ఉంచుకోకుండా మా అందరినీ పంచాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. ఈ టైం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మాతృస్వరూపం పితృస్వరూపం జుకిలాల్ గారికి మరొకసారి అభినందించవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వానములు గారు, బీపీసీ కరీంబాగ్ గారి పదవి కూడా సందర్భంగా ఏర్పడిన ఈ సభకు నమస్కారం. మునిరాజ్ సార్తో మా జర్నీ నా డిపార్ట్మెంట్లో మేము జాయిన్ అయినప్పటి నుంచి ఉంది. సో సార్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము 98లో డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్లో మేము జాయిన్ అయ్యాము. సో అప్పటికి ఆర్డబ్ల్యూఎస్లో సార్ అచీవ్మెంట్స్ చాలా ఉండేవి. సో కొత్త జాయినీస్ అందరూ కూడా సార్ ఒక ఎగ్జాంపులరీ పర్సనాలిటీగా పరిచయం అవుతా ఉంది. సో అట్లనే సార్ దగ్గర ప్రతి ఒక్క జాయినీ వచ్చి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా సార్ దగ్గర రెఫరెన్స్ తీసుకుంటా ఉన్నాయి. దాని తర్వాత సార్ బీపీసీలోకి డిప్యూటీగా వచ్చిన క్రమంలో సార్తో పనిచేసే మాకు అవకాశం వచ్చింది యాజ్ ఎ జైగా. నేను యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయింది ఆయన దగ్గర. మేము క్వాలిటీ కంట్రోల్ విషయంలో అయితే ఎక్స్క్లూజన్ విషయంలో అయితే ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలనే విషయంలో సార్ దగ్గర చాలా తెలుసుకున్నాం. అరే క్యా చల్ రहा है చెప్పంటుండే आप किसी वाले हैं काम कर रहे हो అని నేను చెప్పేది. और अब तक चलते ऐसा बना नहीं अरे रात भर दिन तक चलते रहते क्वालिटी कंट्रोल मुन्राज साहब का ऑफिस है बोल के हम बोलते थे. సో అట్లా ఉంటుండే. సో ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం డిపార్ట్మెంటల్ పరంగా. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ చాలా టైం లూజ్ అయింది. సార్ ప్రొఫెషనల్ ఎంత బిజీయో ఫ్యామిలీ పరంగా కొంత టైం అలాట్ చేయలేకపోయాడు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన ఏజ్ పరంగా రిటైర్మెంట్ అయింది కానీ డజన్ లుక్ లైక్ ఏ రిటైర్డ్ పర్సన్. ఈ టైం అంతా కూడా ఫ్యామిలీకి ఖచ్చితంగా అలాట్ చేస్తాడని కోరుకుంటున్నాం. ఆనంద్ శంకర్ గారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేసి వేదికను అలంకరించిన అధికారులందరికీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, అదేవిధంగా వారి బంధుమిత్రులు, వారి యొక్క కొలీగ్స్ మరియు వారి యొక్క స్నేహితులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున మునిరాజు గారి గురించి వింటూ ఉంటే చిన్ననాటి స్నేహితులైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే 1979లో మేము 10th క్లాస్ చదువుకున్నాం కొత్తగూడెంలో. క్లాస్ లో అతన్ని బి సెక్షన్, మాదేమో ఏ సెక్షన్ ఉంది. అయినప్పటికీ సెక్షన్లు వేరే అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళం. స్నేహానికి నరసింహ గారు వేదికపైకి మీ పక్కన వారు కూడా 10th క్లాస్ సార్. మునిరాజు స్నేహానికి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అయితే మేమందరము కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చాలా ఏళ్ళ తర్వాత, ఒక 40 years తర్వాత కలుసుకోవడం జరిగింది.
సో అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా మేము గెట్ టుగెదర్ పార్టీలు చేసుకుంటూ ఉంటే ప్రతి పార్టీకి కూడా మునిరాజు గారు అటెండ్ కావడం జరిగింది. పదవి విరమణ చేసుకుంటున్నటువంటి మునిరాజు గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారి శేష జీవితం గడపాలని, ఇన్ని రోజులు డిపార్ట్మెంట్ తో ఒక అయానిక్ బాండ్ లాగా ఉండేవాడు. అదే విధంగా చేసినటువంటి ప్రతి చోట ఒక కోవాలెంట్ బాండ్ తో ఉన్నాడు. సో ఈ బంధాలన్నింటినీ తెచ్చుకొని ఇప్పుడు స్వేచ్ఛా జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. మరి స్వేచ్ఛ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ లేదు. కానీ ఇప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి కాబోతున్నాడు. మరి వారి శేష జీవితము వారి అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి సేవా కార్యక్రమాలు చేస్తూ బంధుమిత్రులతో వారి స్నేహితులతో మంచి అనుబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రెండవ తరగతి నుంచి స్నేహితులు ఇంతమంది ఈ యొక్క అభిమానులు వ్యక్తిత్వాలు, కానీ చిన్ననాటి స్నేహితులను చూసిన ఒక శీల దేవుని రూపము పొందడానికి శిల్పి కొన్ని కోట్లాది డబ్బులు ఉంటాడు. అప్పుడు ఒక రూపం వస్తుంది. వారి యొక్క ఈ స్టేజ్ రావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు ప్రతి క్షణం తెలుసు. ఈ రోజు వరకు ఇంతమంది అభిమానులు చూడగలిగినందుకు నేను మాటలు కాబట్టి అభినందిస్తూ అయితే ప్రతి మనిషికి ఒక మనిషి పేరు చెప్తేనే వ్యాలిడేషన్ వస్తుంది, పాజిటివ్ వ్యాలిడేషన్. ఆ యొక్క ఎన్ని వర్కింగ్ ఫీల్డ్ కానీ బయట కానీ ఒక మంచి వ్యాలిడేషన్ పాజిటివ్ వచ్చి అందరికీ అమ్మాయి తెలుగున్నారు. మెయిన్గా పార్టీ కంట్రోలింగ్ అనేది తన జాబ్ అయినా కానీ ఈ యొక్క ఫ్రెండ్ సర్కిల్ కానీ వర్కర్స్ కానీ ఒక పార్టీ ప్రదర్శనతో ఇద్దరు అమ్మాయి తెలుగున్నందుకు అందరికీ ఇంతమంది అమ్మాయిలు తెలుగున్నందుకు అభినందిస్తూ ఈ అవకాశం ప్రజలకు నమస్కరిస్తాం. ధన్యవాదాలు. మరి ఇప్పుడు వేదిక మీద వీళ్ళు వేదిక మీద అధికారులను చెందిన అనుభవం. ఎందుకంటే సమయం 9:30 సభకు నమస్కారం. అదేవిధంగా వేదిక పైన ఉన్న ఇంజనీర్లందరికీ మరి మిత్రులకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు అందరికీ వందనాలు. ఇంజనీర్గా రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిరాజు గురించి ఆయన యొక్క గుణగణాలు, చేసిన విధానము, ఉద్యోగం చేసిన విధానం, ఆయన ఎంత క్రమ పద్ధతిగా నిబద్ధతగా కేసులో చెప్పుకున్నారు అందరు మిత్రులు. కానీ అవన్నీ ఎన్ని చెప్పినా మళ్ళీ మీరు చెప్పిన వాళ్ళకి ఒకటి ఆసారి చెప్పిందోటి ఈసారి చెప్పిందోటి చెప్తే నాకు కూడా ఒక 10 వర్డ్స్ వస్తాయి. కానీ నేను అవి చెప్పదలుచుకోలే. ఇవాళ నుంచి రేపటి నుండి మునిరాజు గారు ఏ విధంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఏ విధంగా ఉంటే హ్యాపీగా ఉంటాడు, ఏ విధంగా ఉంటే చాలా అందరితోని కలుపుకోలుకుంటారు. సార్ మీరు ఇవన్నీ ఇవాళ చెప్పినవన్నీ అయితే మనసులో పెట్టుకొని రాత్రి నిద్రపోకుండా ఉండేరు. ఎందుకంటే చాలా మంచి విషయాలు చెప్పి ఇవన్నీ నిద్ర పడ్డది. మీరు ఆలోచన చేయండి, నేను చెప్పేది అబద్ధం కాదు. మనం వయసులో ఉన్నప్పుడు 35 40 ఉన్నప్పుడు ఒకటి చేద్దామని అనుకుంటాం. సాయంత్రం పూట పిల్లలతోనో భార్యతోనో మాట్లాడుకున్నాక వీళ్ళంతా నిద్రపోతారు. మనకు అదే తిరుగుతా ఉంటుంది. రేపు ఏం చేయాలి, అవుతుందా కాదా, ఈ విధంగా చేస్తే ఇట్లయితుందా, ఆ విధంగా చేస్తే అట్లయితుందా అని 4ంటికి నిద్రపోతాం. తెల్లారుతుంది, మనం మన ఉద్యోగంలో మనం పోతాం, కానీ మర్చిపోతాం.
కాబట్టి ఈ విధంగా మీరు ఇవన్నీ వీళ్ళంతా చెప్పినాయని మొదలు పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. రేపటి నుంచి మొదలు పెట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుంది ఖచ్చితంగా. సిపిడబ్ల్యూ స్కీమ్ కాశీపేట కట్టినాక అది బ్యాక్వర్డ్ క్రాప్ మానేజ్లో కట్టినారు. అయితే బ్యాక్వర్డ్ మానేస్తే అప్లిట్ వచ్చేసింది. ఒక సంపు కట్టిండు సార్. ఆ సంపు అప్లిట్ ప్రెషర్ కు లేచింది. ఇంకా వన్ ఉన్నది ఇప్పటికి కూడా కూలలే. అది నిదర్శనం. అంటే అంత మంచి కట్టండి ఒకటి చెప్పిన తర్వాత ఇంకొకటి, మనము సూర్యోదయం అయినాక జ్ఞానోదయం అవుతుందంట. సూర్యోదయం అయిపోయినాక జ్ఞానోదయం దేవుళ్ళ వచ్చి ఇక్కడ ఏ పని కావాలి. అదే విధంగా మన పిల్లలు, మా డాడీ 7ంటికే పోతాడు, 9 దాకా వస్తాడు, అసలే చూడడు, అంత తిట్టుకుంటారు. ఎంత తిట్టుకుంటారు, ఇష్టం నాటి తిట్టుకుంటారు. కానీ మన ముందర తింటారు, డాడీ బాగున్నా అని స్కూల్కి పోతున్నాడు. కానీ అంత రిటైర్డ్ అయినాక మా డాడీకి ఇంతమంది మెచ్చుకున్నారంటే అక్కడ ఇట్లు తిట్టేసి అదే విధంగా సార్ రేపటి నుంచి మీకు ఇంతమంది ఎవరు కనపడరు, ఎవరు పలకరించారు. మీరు ఇంత బాగా చెప్పారు కదా. ఎవరు సార్ ఫోన్ చేస్తే ఎవరో ఒకరు చెప్తారు కాదు. ఎందుకు చేయరు? వాళ్ళ ప్రేమ లెక్క కాదు, ఏదో రిటైర్డ్ అయినా కాదు, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళకు మర్చిపోతారు కదండి, మీద ప్రేమ లెక్క కాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే రేపటి నుంచి ఇవాళంతా ఒక వ్యక్తి, ఇప్పటి నుంచి ఒకరు. ఇదంతా కళ అనుకోవాలి. మీరు కళ వచ్చింది రాత్రి కూడా మర్చిపోయిన గుర్తొస్తుంది అనుకోవాలి. అప్పుడప్పుడు కళలు వస్తాయి కదా, పొద్దుగా చెబుతామంటే రాదు, నిద్రలో ఉరికినట్టు ఉంటాం, ఊరుకోం అనే ఉంటాం. రేపటి నుంచి సార్ మీరు అట్లనే ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పదవి విరమణ మనం కోరుకోకుండా వచ్చేస్తాం. రేపటి నుంచి మీకు ఇంకొక 10 years తర్వాత ఆఫీస్ పోతే గుర్తుపట్టరు. ఎవరు గుర్తుపట్టరు అంటే వీళ్ళు గుర్తుపడతారు అంటే మర్చిపోయి కాదు, మీ యొక్క సమకాలీనులు అందరూ రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు అక్కడ పోతాం. చిన్నపిల్లలకి ఆ స్టేజ్ ఇప్పుడు ఈ కూర్చుంటారు. ఎవరైనా ఉంటారట పక్కకు అనేది సంతకం పెట్టండి. కానీ వాళ్ళకు గుర్తులేదు కదా, మనలాంటి యొక్క సమకాలీనులు అందరూ రిటైర్డ్ అయిపోతారు కాబట్టి గుర్తుపట్టారు. మనం ఏమనుకుంటాం, నేను ఎగ్జిక్యూటివ్ చేసిన, క్వాలిటీ కంట్రోల్ చేసిన, ఇంతమంది మెచ్చుకున్నారు, ఇదంతా పోయిందని మనం నీళ్ళు రాదు. మనం హ్యాపీగా రావాలి, సంతోషంగా ఉండాలి. రేపటి నుంచి ఎవరు పలకరించారు అంటే రేపటి నుంచి అని కాదు, తర్వాత మరి రేపటి నుంచి అంటే పిల్లలకు మీరు పిల్లల గురించి కొన్ని రోజుల తర్వాత మీరు గుర్తుంచుకోవడం జనరల్ గా రిటైర్ అయిన గురించి చెప్తున్నారు. తర్వాత కాబట్టి అది కూడా ఫీల్ కాదు. తర్వాత మీరు చెప్పే మాటలు మీరు ఇంకొక కొన్ని రోజుల తర్వాత మీ బాబు లేకపోతే ఇంకేవో చేస్తాడు, డాడీకి చేద్దాం ఆయన ఏదో చేస్తాడు, మీరు చెప్తే చేయడు. ఆ విధంగా చెప్తాడు. మీరు అరే గది చేసినవారు అంటే అమ్మ వస్తుంది, వారి ఇష్టం ఉన్నట్టు చేయండి. ఎందుకు మధ్యలో వస్తారు మీరు ప్రతిదానికి? మీరు అస్సలు రాదు, వారి ఇష్టం ఉన్నట్టు. అందుకే తల్లిదండ్రులకు పిల్లలకే సపోర్ట్ ఇస్తారు, అర్థం ఇయ్యరు. తల్లికే ఇస్తారు, తల్లికి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ పెళ్ళైన దగ్గర ఉద్యోగం వచ్చిన కాడి నుంచి మగవాళ్ళు చెప్పినట్టు నడుస్తూ ఉంటుంది ఇల్లు మొత్తం. మీరు నాకు ఈసారి పరిచయం ఎప్పుడంటే 97లో నేను ఫ్రీగా ఉన్నప్పుడు, పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా సేమ్ నిర్వహిస్తాడు. నాకు చాలా నుంచి పరిచయం, ఇప్పుడే పరిచయం అనేది కాకుండా నేను మానకొండలో ఒక సంపు ఆల్రెడీ డాప్ స్లాబ్ వేసేది ఉంది. దాని గురించి స్టీల్ ఎట్లా కట్టాలి, 10% ఎట్లా కట్టాలంటే సార్ వచ్చిండు, చూపెట్టిండు. ఆ విధంగా దాన్ని కట్టేసినాం. అది ఇప్పటికి కూడా బాగానే ఉన్నది. సార్ యొక్క గుణగణాలు చాలా మంచివి. ఆఫీసుకు ఎంతైతే సమయం ఇచ్చిందో ఎక్కడైనా అయితే మన గుణ సమయమే 12 గంటలు, 24 గంటలు, 12 గంటలు ఉద్యోగాలు చేస్తాం, 12 గంటలు ఇంట్లో ఉంటాం. ఎవరు కొడతలేరు, సఫలు కొడితే సాఫ్ సఫాయి పడతారు. ఎంతమంది ఇస్తున్నారు. థ్యాంక్ యూ. వేదికమైన ఆశనులైన సుదర్శన్ సార్ గారు, లచ్చయ్య గారు, ఎస్సీ గారు, మరియు సూర్యప్రకాష్ వేదిక పైన
అధ్యక్షులు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కరీంనగర్ శ్రీనివాస్ గారు మరియు శ్రీధర్ గారు విఆర్ఏ మరియు అందరు పెద్దలు సార్ గురించి చెప్పాలంటే ముందు యాక్చువల్గా వీళ్ళిద్దరు రెండు కలిసి పనిచేయలేదు. కానీ అన్నగారి నుంచి నాకు బాగా తెలుసు. మన 25-30 ఏళ్ళ నుంచి చాలా ఇక్కడ కరీంనగర్లో అన్నగారు చాలా అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అన్నగారు లీడర్షిప్ మరియు ఇక్కడ ఇప్పటి వరకు ఇంతకుముందు మాట్లాడిన రామచందర్ గారు ఈయన కూడా చాలా గ్రేట్. ఇద్దరు అధ్యక్షన మా ఇక్కడ ఆశీర్వైన అందరూ కింద కూర్చుని చాలా మంది కూడా అధ్యక్షుల సమావేశాన్ని జరుపుకోవడం కానీ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. అంటే ఆయన వృత్తి పట్ల చాలా నిబద్ధత ఉంది. మునిరాజు గారు చాలా పార్టీ కంట్రోల్ అంటే అసమస్య కాదు, పార్టీ కంట్రోల్ టెస్టులన్నీ తెలిసి ఉండాలి. మరి మునిరాజు గారు వీళ్ళందరూ చెప్పే దానికంటే చాలా వృత్తి పట్ల చాలా నిబద్ధత మనిషి. మరి ఇంకొకటి నాకు తెలియదు ఏంటంటే ఆయన 25-30 నుంచి తెలుసుకొని ఐఏఎస్ నాకు తెలియదు. ఈ డయాస్ దగ్గరనే వాళ్ళు రిలేటివ్స్ చెప్పారు. రియల్లీ యాక్సెప్ట్ టు యూ సార్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు అవర్ మునిరాజ్ సార్. ఈ సౌకర్యంగా నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అన్న తర్వాత నేను పెద్దపల్లిగా ఛార్జీ తీసుకున్నాను. నేను వచ్చే వరకు అన్న మంచి పూలమాట వేసినట్టు వేసి పెట్టారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఆఫీస్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి పెట్టారు. కాబట్టి నాకు ఏమాత్రం కష్టపడకుండా సునాశనంగా నా ఉద్యోగాన్ని నిర్వర్తించడానికి సహకరించారు. ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే మంచి స్నేహశీలి, వెరీ అఫెక్షనేట్ పర్సన్. ఎందుకంటే ఆ విషయం మా పెద్దపల్లి జిల్లా అధికారులకు చూసి తెలుస్తుంది. అందరు కూడా ఏ ఒక్కనాడు కూడా అన్న పేరు తీసుకోకుండా ఉండరు. అందరం కలిసినప్పుడు తప్పకుండా మునిరాజులని గుర్తు చేసుకుంటారు. ఈ విషయంలో అన్న చాలా దృష్టవంతులు. ఇకపోతే క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీకి మారు పేరు అన్న. ఎందుకంటే ఇప్పటికి కూడా అన్న మనకు వాట్సాప్ గ్రూపులలో పెద్ద పెద్ద మెసేజ్లు పెడతారు. కానీ ఏ మెసేజ్ కూడా నేను వదలకుండా చదువుతాను. అంత డీటెయిల్గా ఒక వర్క్ ఇన్స్ట్రక్షన్ చేసిందంటే దానికి సంబంధించి చాలా ఎలాబొరేట్గా పెడతారు. అది అందరికీ చాలా యూస్ఫుల్ మెసేజ్ ఉంటుంది. మరి ఇంత క్వాలిటీ గురించి ఇంత తపన పడే అన్న మరి ఇప్పుడు త్వరలోనే మనకు కొత్త ఏఈస్ రిక్రూట్మెంట్ ఉంది. తప్పకుండా తన సమయాన్ని వెచ్చించి ఒకసారి వాళ్ళందరికీ కూడా వర్క్షాప్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ రిటైర్మెంట్ సందర్భంగా తన భావి జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులందరికీ నమస్కారం. మునిరాజు అన్న గారు నాకు 2009 నుంచి పరిచయం. నేను హుజూరాబాద్లో డిప్యూటీగా చేరినప్పటి నుంచి అప్పుడే పరిచయం. వేరే విధాలు కానీ ఆ పరిచయం అప్పుడే లేదు. అప్పటి నుంచి అన్న క్వాలిటీ కంట్రోల్ని పనిచేస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి క్వాలిటీ కంట్రోల్ పనిచేస్తున్నాడు. అయితే నేను జగిత్యాల డిప్యూటీగా చేస్తున్నాడు మాత్రం ప్రత్యక్షంగా అన్నతోటి పనిచేయడం జరిగింది. నేను చేసిన పనులు కొన్ని తను ఇన్స్పెక్షన్ చేసి ఆ పిల్ల రిపోర్ట్స్ ఇవ్వడము అప్పటి నుంచి ప్రత్యేకంగా పరిశ్రమ ఉంది. అయితే అన్నంత ఒకటే ఇక అందరూ ఇప్పటిదాకా చెప్పినంత వరకు చెప్పినట్టు తమ్మి అది ఎవరు అంటే నాకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా తమ్మి అనే దాంట్లో దిగేవాడు కాదు. నేను అన్న అంటే అది తమ్మి అన్నాడు. అంటే అందరికీ అన్నలాంటి వాడు. థ్యాంక్ యూ అన్న. తను రిటైర్మెంట్ అవుతున్నాడు కానీ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పంచాయతీ డిపార్ట్మెంట్ లో మన అందరి ఉద్దేశం ఇంజనీర్ల యొక్క టార్గెట్ ఏంటి? క్వాలిటీ అచీవ్ చేయడం. మనకు అడ్రస్ చేసిన పనులలో మంచి క్వాలిటీ, నాణ్యమైనటువంటి పనులు చేపించడం అనేది అందరి యొక్క అంటే మన టార్గెట్. దానిలో తను ఇన్స్పెక్షన్ చేసి మన అందరికి మార్గదర్శకంగా ఉండడం జరిగింది ఇన్ని రోజులు కూడా. తన పూర్తి కాలాన్ని నాణ్యత విభాగంలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలోనే పూర్తి కాలాన్ని తనకుండా సమర్థవంతంగా నిర్వహించి సక్సెస్ఫుల్ గా తన పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అలాగే అభినందనలు తెలియజేస్తాను. ఇక రేపటి నుంచి తన యొక్క పూర్తి జీవితాన్ని ఇన్ని రోజులున్న ఎన్నో ఇబ్బందులతో అంటే ఎంతో మన సమయం అనేది మన కంట్రోల్ ఉండేది కాదు.
తను ఎప్పుడు పై అధికారుల సూచన ప్రకారం తన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పట చేసేది. ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి తన పూర్తి కాలాన్ని స్వేచ్ఛగా గడపడానికి అవకాశం వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా వారి యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్న అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. నాకు గత 15 సంవత్సరాల నుంచి పరిచయము పార్టీ కంట్రోల్లో ఒకే డివిజన్ కింద పనిచేసిన అనుభవం ఉంది. సార్ మీటింగ్లకి వచ్చినప్పుడు టెక్నికల్ గా చాలా స్టడీ చేస్తుండే సార్. మీటింగ్లలో కూడా ఏమన్నా డౌట్స్ ఎవరికన్నా వచ్చినా కూడా సార్ బాగా చెప్తుండే. అందరినీ మంచిగా నవ్వుతూ పలకరించే గుణం సార్ ఉంది. చాలా సంతోషం సార్ మీతో కలిసి పనిచేసినందుకు. ఇంకొకటి సార్ కూడా రిటైర్మెంట్ లైఫ్ చాలా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సభాధ్యక్షులు సూర్యప్రకాష్ గారు, సుదర్శన్ గారు, అలాగే వేదిక అలంకరించిన పెద్దలు మరియు కింద ఆశీలైన మునిరాజు గారి బంధుమిత్రులందరికీ నమస్కారం. మునిరాజ్ ఇప్పుడే చాలా మంది చెప్పారు, అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ చక్కటి నవ్వు. ఎవరిని పలకరించినా నవ్వుతో పలకరించడం. రెండవది అందరినీ కూడా తమ్మి అన్న లేకపోతే తమ్మి, ఇవే పిలుపులు. నాకు దగ్గర 30 ఏళ్ళ నుంచి అరౌండ్ 95-96 నాకు మొదటి పరిచయం. అంటే చాలా మంది నాకు ఎందుకు అంటే నేను ఈఎన్సీ ఆఫీస్ లో ఉండేవాడిని, అలాగే అసోసియేషన్స్ లో ఉండేవాడిని. కాబట్టి ఆ పరిచయాలలో 95-96లో ఒక సందర్భంలో మాకు స్ట్రైక్ జరిగినప్పుడు ముందు అంతకుముందు మామూలుగా తెలిసిన పరిచయం అక్కడి నుంచి బాగా పరిచయం అయింది. 98లో నేను ప్రెసిడెంట్ అయినప్పుడు జేఈస్ అసోసియేషన్ అక్కడ ఇంకా బాగా క్లోజ్ గా మూవ్ అయ్యారు. నాకు డిపార్ట్మెంట్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నా చాలా మందికి మనం పలకరించే విధానంలో కూడా సార్ అంటాం, లేకపోతే పేరు పెట్టి పిలుచుకుంటాం, ఏం అంటాం. కానీ చాలా తక్కువ సమయంలో రారా అనుకునే చదువు మునిరాజులో ఏర్పడింది. అట్లాగే అప్పటి నుంచి కూడా తర్వాత లేటెస్ట్ గా 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. అయితే మునిరాజు గురించి నాకు ఇంతవరకు తెలియని విషయం ఇప్పుడే నేను వింటున్నా. ఐఏఎస్ సివిల్స్ కూడా రాశాడు, అంతవరకు పోయిందని. ఇన్ని పరిచయాలలో ఎన్నిసార్లు కూర్చున్నా కానీ ఎప్పుడు నాకు తెలియదు. మనకున్న నాలెడ్జ్ 10 మందికి పంచుకుంటూ ఒక యాక్టివిటీ పెట్టుకుంటూ మాక్సిమం టైంను ఫ్యామిలీకి మాత్రమే కేటాయించాలని చెప్పి నేను ఈ సందర్భంగా సభాపూర్వకంగా నేను డిమాండ్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ముఖ్యంగా వేదిక అలంకరించిన నా తోటి మిత్రులందరికీ, సభాధ్యక్షుడు మరియు ఈనాటి కథానాయకుడు మా మున్రాజ్ అన్న గారికి, అఫ్కోర్స్ నాకు సబార్డినేట్ అయినా కూడా మేము అన్న అని పలకరించుకుంటాము. అతనికి ఉన్న అదొక ఆత్మీయత. సో ఇంకా ఆఫ్ ద డయాస్ ఉన్న కాంట్రాక్టర్స్ కి, వాళ్ళ బంధుమిత్రులకి మరియు ఉద్యోగస్తులకి, కాంట్రాక్టర్స్ కి, వీళ్ళందరికీ నా శుభాభివందనాలు. ఇప్పుడు అతని ప్రశంసలన్నింటినీ ఇక్కడ వక్తలు మాట్లాడేది వినుకుంటూ ఓపిక వినే వాళ్ళందరికీ నా పర్సనల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక 3 పాయింట్స్ అయితే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు అతని గురించి ఆయన టెక్నికల్ ప్రోగ్రెస్ ఉంది, ఆయన డెడికేషన్ టు ఫర్ ఎక్సలెన్స్ అనేది అది ఆటోమేటిక్ గా అతని క్యారెక్టర్ తో కూడుకొని వచ్చిన ఇష్యూ అది. సో దాన్ని మనం డెఫినెట్ గా డిపార్ట్మెంట్ తరఫున ఆ కంట్రిబ్యూషన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఇది ఆర్డినరీ పోస్ట్ కాదు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో చేయాలంటే దట్ ఈస్ ఫాల్ట్ ఫైండింగ్, పోలీసింగ్, ఎన్నో జస్టిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అది చేయాలంటే వాళ్ళకి చాలా బ్రాడ్ మైండ్,
చాలా టెక్నికల్లీ సౌండ్ ఉంటే కానీ చేయలేరు, లేకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కాబట్టి. సో సక్సెస్ఫుల్ గా ఇన్ని కంటిన్యూస్ ఇయర్స్ ఎక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా ఆయన చేయగలిగిందంటే అది డెఫినెట్ గా ఆయన ఓన్ కెపాసిటీ. అది చాలా తక్కువ మందికి ఉంటుంది డిపార్ట్మెంట్ లో. ఇది ఒక ఇష్యూ. సెకండ్ ఏంటంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ లో సక్సెస్ఫుల్ గా టెన్యూర్ కంప్లీట్ చేసి ఈ రోజు రిటైర్ అవుతుందంటే అది నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ కాదు. చేసి చక్కని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు అన్న ముండ్రాజు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన పెద్దలు సురేశ్వరరావు గారు, లచ్చయ్య గారు, నా తోటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, తర్వాత సభా వేదికపైన ప్రవీణ్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, పక్క రాజేశ్వర్ గారు మరియు జనరల్ సెక్రటరీ కరీంనగర్ బాధ్యులు, వేదిక దిగువన కూర్చున్న పెద్దలు పెద్దపల్లి నరేందర్ గారు, మోసం అంజయ్య గారు, కనకమోహన్ గారు, కాంట్రాక్టర్ మిత్రులు, అన్ని కేటగిరీల నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇంతకుముందు చెప్పారు రాజశేఖర్ గారు చెప్పారు, అధ్యక్ష స్థానం అంతా గలీజ్ స్థానం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మాట్లాడడానికి ఏం మిగలదు, అందరు మాట్లాడేస్తారు, అందరు ఎప్పుడు పోదామని చూస్తారు, అదొక ఇబ్బంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నా. ఒకటే ముచ్చట చెప్తా. మరి ఒక 25 సంవత్సరాల నుంచి అన్న నాకు పరిచయం. తమిళ నా దగ్గరకు వచ్చిండు, అన్ననే నేను క్లోజ్ అయిపోయినా. మరి జూనియర్లం కాబట్టి మాకు ప్రతి ఫేజ్ లోనూ వారి నుంచి అడ్వైస్ దొరికింది. వర్క్స్ ఎగ్జిక్యూషన్ లో కానీ, క్వాలిటీ ఆస్పెక్ట్స్ లో కానీ, అన్నింటిలో ఒక పెద్ద అన్నలాగా మమ్మల్ని గైడ్ చేసిండు. మరి దానికి నీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. తర్వాత ఇంతకుముందు మా తెలంగాణ ఇంజనీర్స్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారు చెప్పిండు, నీ టైం అంతా ఫ్యామిలీకి ఇవ్వని. వాల్యూ టైం నువ్వు కోల్పోయినావు, ఆ వాల్యుబుల్ టైం అంతా ఫ్యామిలీకి తప్పకుండా కేటాయించున్నా. ఇంకొకటి చెప్తాను నేను, మనకు చేద్దామన్న ప్యాషన్ ఉంటుంది, ఈ పనులు చేద్దామన్న ప్యాషన్ ఉంటుంది, కానీ ఉద్యోగం మూలంగా మనకు కొన్ని పనులు చేయలేకపోతాం. వాస్తవంగా మనకున్న పరిమితులను బట్టి కొన్ని పనులను మనం చేయలేకపోతాము. అటువంటి పనులు నీ ప్యాషన్కు అనుగుణంగా నీకు ఇష్టమైన పనులు ఏం చేయదలుచుకుంటావో అవన్నీ చేసుకో. ఇప్పుడు నీ టైం కొంచెం సొసైటీకి ఇవ్వమని కూడా వారు అడిగారు. తప్పకుండా మరి సామాజిక బాధ్యత కూడా నీ మీద ఉందన్న ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సంఘ కార్యక్రమాల్లో కానీ, లేకపోతే సోషల్ కానీ అప్లిఫ్ట్మెంట్ కోసం నీ ప్రయత్నం జరగాలని నేను కోరుకుంటున్నా. మరి అందరికి ఆకలి ఉంది, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఈ కార్యక్రమానికి ఇంతసేపు ఓపికగా వేచి ఉన్నందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంతమంది వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. మిత్రులందరూ కూడా చాలా దగ్గరగా చెప్పడం జరిగింది. మన మంచిని నేను చేస్తున్న కార్యక్రమాలను, నా ఉద్యోగ పర్వంలో నేను నిర్వహించిన ఎన్నో విషయాల గురించి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయడం అనేది నా వృత్తిపరంగా నా బాధ్యతగా నేను చేయగలిగాను. భయంతో చేసేవాడు, ఏ పని చేసినా చాలా భయంతో భక్తిగా చేసేవాడు. సో డెడికేషన్ అనేది నాకు నా తల్లిదండ్రులు నాకు అదే నేర్పారు. వాళ్ళ స్ఫూర్తితో నేను ఏ తప్పు చేయకుండా ముందుకు సాగాలని నా జీవితంలో వారు ఏదైతే నాకు పాఠాలు నేర్పారో, నా గురువులు నాకు ఏ పాఠాలు అయితే నేర్పారో అవి నేను తూచా తప్పకుండా ప్రతి చోట, అంటే నా జీవిత పర్వంలో, నా ఉద్యోగ ప్రస్థానంలో ఎక్కడైనా కూడా నేను అదే పాటించి దాన్ని సదా నిర్వర్తించేవాడిని. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎందరో ఎన్ని రకాలుగా నన్ను నియోగం చేసినా కూడా కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బందికరంగా ఉండేది. నేను చేస్తున్న క్రమంలో అన్ని రకాలుగా ఇబ్బందులు ఉండేటివి.
అదే సమయంలో ఒక మంచి ప్రోత్సాహం కూడా ఉండేది. మనం చేసిన పనిలో ఎప్పుడైనా సరే నిబద్ధత పాటించినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ ఏదో మబ్బుల్లా కరిగిపోతాయి. తర్వాత మిగిలేది ఒక స్వచ్ఛత, మంచితనం. అరే ఇతను ఇట్లా కాదు, ఈ రంగంలో ఉంటే ఇతను మంచిగా పనిచేస్తాడు, అతని పని అతను చేసుకునివ్వండి అనే మంచి మిత్రులు కూడా నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో డిపార్ట్మెంట్లో ఏ మచ్చ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా, మనం చూస్తున్నాం ఎంతమంది ఎన్ని ఇబ్బందుల పాలై పెన్షన్స్ రాకుండా కూడా చాలా సందర్భాలలో వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితులు రాకూడదు. మనం మంచిగా పనిచేసినప్పుడు, నిబద్ధత పనిచేసినప్పుడు, తప్పు లేకుండా మన పనిలో మనము అట్లా మమేకమై పనిచేస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నా మిత్రులందరూ కూడా నాకు సహకరించారు. వారి సహాయ సహకారాలలో నాకు సంబంధించినంత వరకు నా సొంతగా నాకు ఇంట్లో కూడా అలాంటి సహకారం లభించింది కాబట్టి నేను ఇంత పని చేయగలిగాను. వారి సహకారం కూడా లేకపోతే మనం ఎలాంటి పని చేయలేము. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మాత్రమే మనము మన పనిని మనము నిబంధనతో స్వచ్ఛతగా నిర్వర్తించే వీలు కలుగుతుంది. సో అలాంటి సందర్భాన్ని నాకు కలిగించినందుకు నా సహధర్మచారిని కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అలాంటి నా కృతజ్ఞతలు లభించింది నాకు తప్పకుండా. అదే స్ఫూర్తితో, అదే నిబద్ధతతో నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరైతే కొత్త పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా మనము నిజంగా పనిచేసినప్పుడు ఒక ఇన్వాల్వ్మెంట్ తోటి, ఏకాగ్రతతో మనం పనిచేసినప్పుడు మనకు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని నేను తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో, ఈ డిపార్ట్మెంట్లో ఎవరైనా నాకు వారి సహకారాన్ని, పూర్తి సహకారాన్ని అందించి నన్ను ఎంతో ప్రోత్సహించారు. క్వాలిటీ కంట్రోల్ అంటే మునిరాజు అనే ఒక పేరు నాకు ఆపాదించారంటే దాన్ని నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. అదే సందర్భంలో నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అంత మాత్రమే నాకు తెలుసు, ఆ తర్వాత నాకేం తెలియదు అని మాత్రమే నేను భావించేవాడిని. ఇక్కడ కమాలుద్దీన్ గారు, అట్లే బల్బీర్ సింగ్ గారు, కానీ ఎక్కడ కూడా నేను నష్టం చేయలేదు. నష్టం చేయడం అంటూ డిపార్ట్మెంట్లో కానీ ఎవరిని నష్టపెట్టే కార్యక్రమం చేయలేదు. సో అందరూ కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పేవాళ్ళు. సో అది కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఒక విషయాన్ని నేను చెప్తాను. ఇప్పుడు ఈ రోజు నేను ఈ నెలలో అంటే జూన్లో నేను రిటైర్ అయ్యాను. ఈ జూలైలో నేను కంటిన్యూగా పెన్షన్ తీసుకుంటున్నాను, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఈ దారిలో మనము వెళ్తున్నప్పుడు ముళ్ళున్నా రాళ్ళున్నా పక్కకు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు మంచి రహదారి మాత్రమే ఉంటుంది. సో మనం రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. అడ్డంకులను తొలగించుకొని మనము ప్రయాణించి మనం ముందుకెళ్తుండాలి. దానికి ఒక మానసిక స్వచ్ఛత కావాలి. ఇప్పుడు స్వచ్ఛత లేదు మనం ఏం చేయలేము. రకరకాలుగా ఆలోచిస్తే, 100 రకాలుగా ఆలోచిస్తే మనం ఏం చేయలేము. మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మనం దీన్ని సాధించగలం, దీనిలో ఎలాంటి లోపాలు, ఎలాంటి నష్టాలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకంగా మనము సహాయాన్ని అందించగలము అని మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలే వస్తాయి. కానీ ఎలాంటి ఇబ్బందులు మనకు కలగవని నేను నిరూపించగలిగాను మన డిపార్ట్మెంట్లో. ఎందుకంటే పంచాయతీ డిపార్ట్మెంట్ అంటే చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, సంతోషాలు కూడా ఉంటాయి. అలా అని చెప్పేసి ఎప్పుడు ఇబ్బందులు ఉండవు. కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ అనేది చాలా గర్వకారణంగా చెప్పుకునే డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ నుండే చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇక్కడ నుంచి పుట్టిన వాళ్ళే. టిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి చెంది అదర్ డిపార్ట్మెంట్కు, వేరే డిపార్ట్మెంట్ వెళ్ళి బాగుపడ్డవాళ్ళు. కానీ ఇది పంచాయతీ డిపార్ట్మెంట్ అంటే మనకు పబ్లిక్ కొనుక్కున్న డిపార్ట్మెంట్ కాబట్టి మనకు తప్పకుండా పొలిటికల్ కానివ్వండి, ఇంకా రకరకాలుగా మనకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. సో ఈ ఇబ్బందులన్నీ కూడా మనం ఒక్కొక్కటి బయటపడుతూ మనం ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి. అందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు. మనల్ని ఆ క్షణంలో కోప్పడ్డా కూడా మరో క్షణంలో మనల్ని తప్పకుండా వాళ్ళు ఆదరిస్తారని అనే ఒక సిద్ధాంతం మీద నేను వెళ్ళేవాడిని. ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ దాని ప్రకారం నడుచుకునేవాడిని.
ఎవరికి అట్లా ఎవరికి ఇట్లా ఇంపార్షియల్ గా మాత్రం నేను ఎన్నడూ కూడా నేను పని చేయలేదు. ఇంపార్షియల్ గా పనిచేసేవాడిని. నా సొంతతో పనిచేసినాను కాబట్టి నేను డిపార్ట్మెంట్ లో ఇంతవరకు పనిచేయగలిగాను. నా మిత్రులు కానివ్వండి, నా సహచరులు కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఏ వర్గాన్ని కూడా నేను ఇంకో రకంగా నేను ఈ వాడుకోలేదు. తప్పకుండా వాళ్ళకు చేయాల్సింది ఖచ్చితంగా చేసేవాడిని. చెప్పే దాంట్లో మనం ఖచ్చితంగా చెప్పేవాడిని. ఈ నిర్వహణ బృందానికి నా హృదయపూర్వక బృందం తెలియజేస్తూ ముగిస్తున్నాను.
tom, tadina tom, tom, takita